ఈ సమ్మర్ వస్తే చాలండి లైఫ్ మొత్తం గజిబిజిగా ఉంటుంది. లైఫ్ మొత్తం అని కాదు, ఈ సమ్మర్ సీజన్ మాత్రమే. సో హలో గాలుడి పీపుల్. సో మ్యాటర్ ఏంటంటే పొద్దుగల లేయాలి, మా పిల్ల బచ్చ రెడీ చేపించేసి మా అమ్మగారి ఇంట్లో డ్రాప్ చేసేసి, సో అటు నుంచి అటు నేను కూలి పనికి అయితే వెళ్ళాలి. ఇది కామన్ కదా, మనం కూలి పనికి పోకుంటే కూలి పైసలు అయితే రావు. సో ఏంటంటే ఇది మ్యాండేటరీ, నాకైతే కంపల్సరీ కూలి పనికి అయితే పోవాలి. సండే ఒక్కరోజే నాకు వీక్ ఆఫ్ ఉంటుంది. ఇక సరే అని చెప్పేసి బై వాక్ నడుచుకుంటూ వెళ్తున్నాను. బైక్ ఏంటంటే మా అమ్మగారి ఇంట్లో పెట్టేశాను నిన్న. వస్తూ వస్తూ ఆడే పెట్టేసి ఇంటికైతే వచ్చేసాను. ఇంటి దగ్గర పెట్టడం అడ్డం అని చెప్పేసి ఇక సరే అని చెప్పి పోతూ పోతూ ఒక ఐడియా అయితే వచ్చింది. అరే మన లైఫ్లో ఇంత చేసే డబ్బుల కోసమే కదా, డబ్బులు లేనిది మన లైఫే ఉండదు అని చెప్పి ఇక నేనైతే బట్టలు కుట్టడం నేర్చుకుందామని ప్లాన్ అయితే చేసేసుకున్నాను. సో ఆల్రెడీ మిషన్ కూడా తీసేసుకున్నా 1500 పెట్టేసుకొని. సో బట్ ఏంటంటే మళ్ళీ ఆలోచించా, మనం అంతసేపు కూర్చొని బట్టలు కుట్టడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఇక సరే పోతే పోనీలే ఈ జాబే బెస్ట్ అని చెప్పేసుకొని కూలి పనికి అయితే పోతుంది. మన గాలివిడ్ నుంచి ఎంతమంది వీడియో చూస్తున్నారో ప్లీజ్ కామెంట్ అండ్ లైక్ అయితే చేసేసండి. ఇక సరే అని మా అమ్మగారి ఇంటికి వెళ్ళేటప్పుడు ఇక్కడ రోడ్ అయితే క్రాస్ చేయాలి. ఇంకా వెళ్తూ వెళ్తూ మా పిల్లబచ్చ ఉంటాడా లేడా అని చెప్పి డౌట్గా చూసుకుంటూ వెళ్ళాను. బట్ ఏంటంటే మా పిల్లబచ్చ బయటే నా కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇక సరే అని మా పిల్లబచ్చకైతే కనిపించానంటే ఇంకా నా కూలి పని కూడా వెళ్ళనివ్వడు. నేను వస్తా అని నా వెంట పడతాడు. ఇక సరే అని ఇక్కడ